నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ప్రజలకు అందుబాటులో అధునాతన విమానయాన సర్వీసులు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే హక్కు వైసీపీ నేతలకు లేదు. ఉమ్మడి కడప జిల్లా జనసేన కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ స్పష్టీకరణ. ఈ నెల 16వ తేదీన హిందూ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు. మీడియాకు వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువ కానున్నాయని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోదార్లు హాజరయ్యారు. తొలుత ఎంపీ కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, కడప విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా గతంలో చేసిన ప్రతిపాదనల ఆమోదం మేరకు ఎయిర్పోర్ట్ విస్తరణకు 75 ఎకరాల భూసేకరణ, నైట్ ల్యాండింగ్ కోసం సదుపాయాలు, న్యూ టెర్మినల్ బిల్డింగ్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా ఎయిర్పోర్ట్లో ఒక ప్యాసింజర్స్ సలహాల బాక్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వద్ద బస్ స్టాప్ను ఏర్పాటు చేయాలని కమిటీ దృష్టికి సందర్భంగా తెచ్చారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం నుంచి టెర్మినల్ భవనం వరకు ప్రయాణికులను చేర్చేందుకు ఎంపీ నిధుల ద్వారా 6 సీట్ల బ్యాటరీ కారును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లాలంటే ఎప్పుడూ టికెట్స్ ఫుల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయని, ఆ పరిస్థితిని అధిగమించేందుకు అదనంగా ఇంకో విమాన సర్వీస్ను కూడా అందించేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిని కూడా కోరుతామన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీలు పలు అంశాలను సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు. Prime Minister Shri Narendra Modi laid the foundation stone for new terminal. It was a small runway, and thanks to the government of Andhra Pradesh, we had given additional land for the extension of the runway. And on this parameter, right now we can handle around 150 passengers per peak hour. కడప ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి, త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి, అదేవిధంగా గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి, ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ 5 ఏళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది. ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో. అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది. ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉండింది గతంలో. అది కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 70 ఎకరాల భూమిని యాక్వైర్ చేయడం జరిగింది. 75 కోట్ల రూపాయలు వెచ్చించి 70 ఎకరాల భూమి యాక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో. చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేశాం. ప్రీవియస్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసి ఎయిర్బస్ A320 కూడా ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ ఇవాళ కడపలో ఉంది. అదేవిధంగా న్యూ టెర్మినల్ బిల్డింగ్ కావాలని చెప్పి కూడా గతంలో అనేక సందర్భాల్లో మరి రిప్రజెంట్ చేసినాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితేనేమి, ఏవియేషన్ మంత్రిని అయితేనేమి, సెక్రటరీ గారిని అయితేనేమి అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేయడం వలన మరి గత ప్రభుత్వంలోనే టెర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము, ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము, ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 4-5 మాసాల్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కడప ప్రజలకు, జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. దాదాపు 260 కోట్ల రూపాయలతో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే 5-6 మాసాల్లో ప్రజలకు మరి అందుబాటులో రాబోతూ ఉంది. దాదాపు ఇప్పుడున్న చిన్న టెర్మినల్ బిల్డింగ్ కంటే 16-17 రెట్ల పెద్ద మోర్ కెపాసిటీ ఉన్న
మోర్ స్పేస్ ఉన్న న్యూ టెర్మినల్ బిల్డింగ్ రాబోతూ ఉంది. ఈ కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా అంటే A320 వంటి ఫ్లైట్స్ కూడా కడప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేదానికి ఇప్పటికే రన్వే ఎలాగూ ఉంది కాబట్టి పెద్ద రన్వే ఎలాగూ ఉంది కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి మనకు ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఆర్ఎంపీలు వైద్యులు కారని వారు ప్రాథమిక చికిత్సలు మాత్రమే అందించాలని జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓలు గీత, దేవిరెడ్డి భారతీలు సూచించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని ఆర్ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎంపీలు ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ పెట్టడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు అక్రమంగా స్కానింగ్ చేసి లింగ నిర్ధారణ చేస్తున్నారని, అలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే ఆర్ఎంపీలు డాక్టర్లను రాయకూడదని, క్లినిక్, ఆసుపత్రి బోర్డుల్లో ప్రథమ చికిత్సా కేంద్రమని మాత్రమే పెట్టుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ప్రజలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు చికిత్స కోసం వారు వెళ్లాల్సిన ఆసుపత్రులు సూచించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అలాగే మెడికల్ షాపులు కూడా నిర్వహించరాదని ఈ సందర్భంగా చెప్పారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూలలో ఆర్ఎంపీలు చట్టబద్ధంగా నడుచుకోవాలని వారు హితవు పలికారు. ఈరోజు మెయిన్ ఆర్ఎంపీలకు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చేయవలసిన పని ఏంటి, చేయకూడని పనులు ఏమిటి, వాటి గురించి వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. మెయిన్గా హై యాంటీబయాటిక్ యూజ్ చేయటము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్హత ఏంటి అంటే 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకన్నా చదివి ఉండాలి, డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అయి ఉండాలి, మినిమం 1 ఇయర్ ట్రైనింగ్ అయి ఉండాలి. అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సెంటర్స్లో మాత్రమే ట్రైనింగ్ అయి ఉండాలి. వాళ్ళు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఇంజెక్షన్స్ వేయటము, ఐవి సెలైన్ బాటిల్స్ పెట్టడము, యాంటీబయాటిక్ యూజ్ చేయటము, అట్లే స్టిరాయిడ్స్ వాడటము, ఇటువంటివి చేయకూడదు. అట్లనే చిన్నపిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. అట్లా గర్భవతులు, స్త్రీలలో, మహిళల్లో గర్భవతులకు అబార్షన్లు చేయటము, వాళ్ళను చెక్ చేయడం, డెలివరీస్ చేయటం అనేది చేయకూడదు. వాళ్ళు చేయవలసిన పని అలా ఓన్లీ ప్రథమ చికిత్స అంటే చిన్న ఏమన్నా గాయాలు తగిలినప్పుడు వాళ్ళు ఉన్న ఈ పరిధిలో ప్రేర్లకు గాయాలు తగిలినప్పుడు వాళ్ళ కట్లు కట్టి వాళ్ళ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అర్హత ఉన్న డాక్టర్ దగ్గరికి పంపించాలి. అది ఆ వైద్యం చేయగల డాక్టర్ దగ్గరికి పంపించాలని వాళ్ళకు సూచనలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఉల్లంఘిస్తే దానికి తగ్గట్టు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లే ఈ మధ్య కాలంలో ఒక ఆర్ఎంపీ హాస్పిటల్లో అదే ప్రథమ చికిత్సా కేంద్రంలో ఒక స్కానింగ్ పట్టుకోవటం జరిగింది కదా, అది లింగ నిర్ధారణ గురించి, దాని గురించి కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈసారికి ఎక్కడైనా సరే పట్టుబడితే కనుక మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది సమావేశము జమ్మలమడుగు డివిజన్ అంటే పొద్దుటూరు జమ్మలమడుగు డివిజన్లో అందరు ఆర్ఎంపీలతో సమావేశం కావడం జరిగింది. అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్న వైఎస్ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే హక్కు లేదని ఉమ్మడి కడప జిల్లా జనసేన కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ తెలిపారు. కడప నగరంలో ఉమ్మడి కడప జిల్లా జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధతతో పనిచేస్తున్నారని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పక్క రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులు తెప్పించిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుందన్నారు. వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్లుందన్నారు. అరాచకాలు చేసే పెద్దిరెడ్డి లిక్కర్ మాఫియాలో ఇప్పటికే జైలుకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిలకు తమ పార్టీ అధినేతను విమర్శించడం తగదన్నారు. భూ ఆక్రమణలు బయటికి వస్తాయని మదనపల్లెలో రెవెన్యూ ఫైల్స్ తగబెట్టించిన ఘనత పెద్దిరెడ్డిదన్నారు. సొంత ఖర్చులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుగుతున్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తూలనాడే మాటలు మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ యొక్క అవాకులు చవాకులుగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పరిపాలన అనేది ఎలా చేయాలి, కొత్త పుంతలు తొక్కుతూ సుపరిపాలన అంటే పారదర్శకత మరియు జవాబుదారీతనంతో పాలన ఎలా చేయాలి, అధికారులందరినీ కూడా జవాబుదారీతనంగా ఏ విధంగా పరుగులెట్టిస్తూ పరిపాలన చేస్తున్నటువంటి
మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వీరు ఇలా మాట్లాడడాన్ని మేము నిజంగా మరొకసారి ఖండిస్తున్నాం. అసలు 5 శాఖలు తీసుకొని 5 శాఖలని కూడా ఎంతో సమర్థవంతంగా ఆయన మొదటిసారి మంత్రి అయితే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఎంతో సమర్థవంతంగా ఆయన నడుపుతున్నటువంటి తీరుని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వం కూడా గమనిస్తోంది. వాళ్ళు ఎంతో కొనియాడుతున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటున్నారు ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా. అలాగే ఇవాళ మొన్న మా నాయకుడు తిరుపతికి వచ్చి ఎర్రచందనం యొక్క గోడౌన్లని కూడా పరిశీలించి, అలాగే కుంకి ఏనుగుల్ని ఏ విధంగా మన రాష్ట్రంలోని రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఏనుగులతో అడవిలో ఉన్నటువంటి ఏనుగులతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పంటలకు నష్టం కలుగుతోంది అన్న విషయాలను కూడా గమనించి పక్క రాష్ట్రం నుంచి ఆయన అడిగితే కుంకి ఏనుగులు తీసుకురావడం మా నాయకుడి వల్లే సాధ్యమైంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. అలాగే దాన్ని కూడా వెళ్ళి అక్కడ వాటికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాటికి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, వాటికి షెల్టర్ ఏ విధంగా ఏర్పాటు చేసి వాటికి వసతులు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను గమనించి తాను స్వయంగా వెళ్ళి గమనించడం ఇంతవరకు ఏ మంత్రి కూడా చేయని పనులు చేస్తుంటే మీరు షూటింగులు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మా నాయకుడిని అత్యంత నీతి నిజాయితీ గల నాయకుడు, విశ్వసనీయత గల నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది, దయాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు పాపాల పెద్దిరెడ్డివని మొత్తం చిత్తూరు జిల్లా అంతా కూడా ఏ చెట్టును కదిలించినా చెప్తాది, ఏ పుట్టను అడిగినా కూడా చెప్తాది నువ్వు పాపాల పెద్దిరెడ్డివని. నువ్వు ప్రశాంతంగా ఉన్న పొంగనూరుని ఎంతో శాంతివంతంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి మనుషులు, ఎంతో సోదరభావంతో వెలిగే మనుషులు, సాత్వికంగా ఉండే మనుషులు పొంగనూరులో ఉన్నటువంటి మనుషులు. ఎందుకంటే పొంగనూరుతో నాకు అనుబంధం ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. అటువంటి పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీని ఒక అరాచకమైన అటవీ రాజ్యంగా ఒక నియంత ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి నువ్వు అడ్డగోలుగా దోచుకొని పంచభూతాలను దోచుకొని భూకబ్జాలు చేసి అడవుల్ని కూడా ఏది వదలకుండా దోచుకున్నటువంటి నాయకుడివి నువ్వు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాం. అలాగే పాపాల పెద్దిరెడ్డికి పుట్టిన నువ్వు మిథున్ రెడ్డి, నువ్వు ఎట్లా పుణ్యాత్ముడు అవుతావు? నువ్వు మీ నాన్నను మించి లిక్కర్ స్కామ్లో జైలు కూడా పోయొచ్చావు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీకు టైం అయిపోయింది. నువ్వు వెంటనే అతి త్వరలో ఊచలు లెక్కబెట్టే టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి మీరు ఎటువంటి విషయం లేకుండా దొల్లతనంతో మా నాయకుడి గురించి మాట్లాడడం మీరు మానేయండి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన హిందూ కార్తీక వనభోజన కార్యక్రమంలో సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న అన్ని కులాల వారు పాల్గొని జయప్రదం చేయాలని చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామి తుర్యానంద, బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ, విహెచ్పి నాయకులు రామ మహేష్లు పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని శ్రీ లలితాంబిక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ కార్తీక వనభోజన కమిటీ ప్రతినిధులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. చిన్మయ మిషన్, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి, జిల్లా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, శ్రీ మహాదేవుని మహాభోవయాత్ర కమిటీ, అయోధ్య శ్రీరామ శోభాయాత్ర కమిటీలతో కూడిన హిందూ కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు శ్రీ లలిత పంచాయతన దేవాలయంలోని శ్రీకంఠేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 108 కలశ జలాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకిస్తారన్నారు. అనంతరం లలిత పంచాయతన దేవాలయం ఎదురుగున్న ప్రాంగణంలోని వేదిక దగ్గర గోమాత పూజ, ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య శివపార్వతుల కళ్యాణోత్సవం, 10:30 నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు స్వామి తుర్యానంద సరస్వతి, స్వామి స్వరూపానంద, శ్రీ విరజానంద స్వామి, శ్రీ వైష్ణవ కృపాదర్శే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చిలసాని ఆంజనేయులు, పాకాల శ్రీనాథులు విచ్చేస్తారన్నారు. అనంతరం వనభోజన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. హిందూ సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన సనాతన సంస్కృతిని పరిరక్షించాలని వారు కోరారు. ఈరోజు కడప నగరంలోని హిందూ సమాజం అంతా కూడా, అన్ని హిందూ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం అంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పాన్ని తీసుకున్నాయి. ఏమిటి అంటే ఈ కార్తీక మాసంలో మన హిందూ సమాజం అంతా కూడా మన శాస్త్రాలను అనుసరించి మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి అన్ని కులాల వారిని
ప్రతి ఒక్కరిని కూడా సనాతన ధర్మం ఆచరించేటువంటి అన్ని కులాల వారికి ఒకచోటకు చేర్చి మనము కలిసి భోజనం చేయాలి. ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఈ కార్యక్రమం కడప హిందూ సమాజం అంతా కలిసి జరుపుకోవాలి అని సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా నవంబర్ 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ ఆదివారం నాడు ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన కడప నగర శివారులోని శ్రీ లలితా పంచాయతన దేవాలయం చిన్మయ మిషన్ కడప ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలకు పరమేశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది 6 నుండి 8 వరకు. తర్వాత కళ్యాణోత్సవం జరిగేటువంటి ప్రాంగణం దగ్గర గోమాత పూజ ఉంటుంది 8 గంటలకు. 8:30 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, శ్రీ విద్యా శ్రీకంఠేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు కూడా 2 గంటల సమయం పాటు అనేక మంది స్వామీజీలు విచ్చేస్తూ ఉన్నారు. 10:30 గంటల నుండి స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. ప్రముఖులు, పెద్దలు, హిందూ సమాజంలోని పెద్దలు, అన్ని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. తర్వాత 12 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజన కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే కనీసం 10,000 నుండి 20,000 మంది భక్తులు వచ్చినా సరే వనభోజన కార్యక్రమాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 20 కౌంటర్ల పైన వనభోజన కార్యక్రమం. అదేవిధంగా కళ్యాణోత్సవానికి కూడా 30,000 చదరపు అడుగుల ప్రాంగణాన్ని సిద్ధం చేయటం కూడా జరిగింది. అలా సాయంత్రం 3:30-4 గంటల వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి కడప చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనూ, కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటి అంటే ఇది మన సంస్కృతిని పరిరక్షించాలి. మనంతా కూడా సమైక్యంగా కూడా ఇక్కడ మన ధర్మాన్ని ఆచరించాలి. మన మధ్య ఎటువంటి భేదాలు లేకుండా, మన మధ్య ఎటువంటి అంతరాలు లేకుండా అన్ని వర్గాలు, సమాజంలోని అన్ని కులాల వారు, అన్ని వర్గాలు, హైందవ సమాజం అందరికీ కూడా హిందూ కార్తీక వనభోజన కమిటీ తరపున, ఇక్కడ హిందూ కార్తీక వనభోజన కమిటీలో విచ్ఛిన్నకర శక్తులు కుల గణనని కొత్త పాట ఎత్తుకున్నాయి. దానికి విరుడుగా మన హైందవ సమాజము చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసనమైనది. దాని కొరకు పూజనీయ తురానంద స్వామి గారు, కడప నగరంలోని ధార్మిక పెద్దలు చాలా బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దిక్సూచిగా పనిచేస్తూ ఎల్లవెల్లలా ఇట్లా హైందవ కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ మన ధర్మానికి ప్రతీకగా నిలుస్తాయని కోరుకుంటూ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి అన్నదానం చేస్తున్న బండి పిచ్చిరెడ్డి గారికి, ఎన్నో ఆర్థిక వనరులు సమకూరుస్తున్న హిందూ నగర ప్రముఖ బంధువులు కూడా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ కార్తీక మాసము కార్తీక దామోదర మాసం అంటారు. శివకేశవ అభేద్యమైనది అంటే ఇది యొక్క శివుడు కేశవ యొక్క నామంతో పలికే ఈ కార్తీక దామోదర పుణ్యమాసంలో ఆ యొక్క లలితా పరమేశ్వరి శ్రీకంఠ విద్యాదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో ఆ కళ్యాణాన్ని వీక్షించి ఈ యొక్క లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని భోంచేసి మనమందరము హిందువులమని చాటుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి. కడప నగర పరిధిలోని మాంటిసోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్లో బాల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల అధినేత లేవాకు నితీష్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టగా అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణంగా పిల్లలంటే తాను అమితంగా ఇష్టపడతానని, పాఠశాల ఏర్పాటుకు ఇది కూడా ఒక కారణమన్నారు. తమ చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నట్లు వారు తెలిపారు. పాఠశాల మ్యూజిక్ మాస్టర్ మిక్కీ జాన్సన్, డాన్స్ మాస్టర్ రిషి తోడ్పాటు వేడుకలతో ఘనంగా నిర్వహించగలిగామన్నారు. తమ పాఠశాలలో మాంటిసోరి విధానం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయగలదని భావిస్తున్నామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఐక్యతతో ముందుకు సాగుతూ విద్యార్థుల అభ్యున్నతికి కష్టపడడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఉన్నతిని శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు లేవాకు నితీష్ కుమార్ రెడ్డి, మాంటెసరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్ కడప, ఫాతిమా మెడికల్ కాలేజ్ సమీపంలో ఉండే స్కూల్ అండి. ఈరోజు మన స్కూల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. దీనికి పిల్లలు చాలా ఉత్సాహంగా, చాలా మ్యూజిక్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్, మన మిక్కీ జాక్సన్ సార్ మాకు మ్యూజిక్ టీచర్ మన స్కూల్కి, సార్ ఎన్నో యాక్టివిటీస్ చేయించారు. తర్వాత డ్యాన్స్ మాస్టర్గా మన రిషి సార్ కూడా చాలా మంచి మంచి డ్యాన్సులు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగాయి. పిల్లలు, నేను ఈ స్కూల్ పెట్టడానికి ముఖ్యమైన కారణము పిల్లలు అంటే నాకు చాలా ఇష్టము, అదొక కారణము. రెండవది ఈ బట్టి చదువులు ప్లస్ ప్రెషర్ ఉండే చదువులు ఇలా ఉండకుండా కొద్దిగా మాంటెసరీ విధానంలో మనము చదువులు చెప్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ స్కూల్ పెట్టాము. సో దీనికి కారణంగా పిల్లలు కూడా చాలా ఆనందంగా స్కూల్కి ఎక్కడ ఏ పిల్లలు మా పిల్లలు చిన్న పిల్లలు కానుంచి పెద్ద పిల్లల వరకు ఎవరు ఏడ్చకుండానే స్కూల్కి వస్తున్నారు కాబట్టి సో ఈ మాంటెసరీ విధానం చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు అయితే మాత్రం పిల్లలైతే చాలా చక్కగా రెడీ అయ్యి మా ప్రోగ్రామ్ అనేది చాలా విజయవంతంగా చేశారు. దీనికి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కృషి అంతా కూడా మా టీచర్లే మాకు చాలా బలము. సో మా టీచర్లలో చాలా ఐక్యత ఉంది, అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన రుణాల విషయంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ దళిత నేత పులి సునీల్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పులి సునీల్ కుమార్తో పాటు దళిత ప్రతినిధులు మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన సబ్సిడీ అందించకుండా విశాఖలో సమ్మిట్ నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ వర్గాలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే రావాల్సిన సబ్సిడీ రుణాలు ఇచ్చిన తర్వాత మాట్లాడితే మంచిదన్నారు. 19,600 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు అందాల్సి ఉండగా తూతూ మంత్రంగా కేవలం 275 కోట్లకు జీవో ఇవ్వడం దారుణమన్నారు. టీడీపీ నాయకులకు మాత్రమే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీ అందనందున దళిత వర్గాలు ధర్నా చేసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తమ తీరును మార్చుకుని ఇప్పటికైనా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా పేపర్లకు మాత్రమే పరిమితమయ్యే విధంగా, అంటే మేము ఈ రాష్ట్రానికి అది చేసినాం ఇది చేసినామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా దళితులకు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి సబ్సిడీని ఇంతవరకు కూడా ₹1 కూడా జమ చేయకుండా, కానీ ఇవన్నీ కూడా సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మేము విడుదల చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి పేపర్కు మాత్రమే ఇచ్చి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఈరోజు ఏందో సాధించినామన్నట్లుగా మన రాష్ట్రంలో సమ్మిట్ జరిపించుకోవడం సిగ్గుచేటుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు మంచి చేయాలని నీకు మంచి ఉద్దేశం ఉంటే ఏదైతే రావాల్సినటువంటి సబ్సిడీ రుణాలన్నీ కూడా ముందు ఇచ్చి తర్వాత నువ్వు మాట్లాడితే మంచిది, ఇటువంటి సమ్మిట్లు పెడితే మంచిది. కేవలం నీకు సంబంధించినటువంటి పేపర్లు మీడియా ఉందని చెప్పేసి దాంట్లో ఆర్భాటాలకు పోయి కేవలం పబ్లిసిటీతో మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది తప్పితే ఇంకోటి కాదు. నిజంగా దాదాపుగా 19,600 కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ రుణాలు రావాల్సినటువంటి ఉంటే ఆ బకాయిలన్నీ కూడా పక్కన పెట్టి మేము ఇస్తామని చెప్పి తూతూ మంత్రంగా కేవలం 275 కోట్లకు మాత్రమే జీవో ఇవ్వడం జరిగింది. అది కూడా పేపర్కి మాత్రమే. అంటే 19,000 కోట్లు ఎక్కడ, 274 కోట్లు ఎక్కడ? కేవలం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ జీవో ఇవ్వడం జరిగింది. బకాయిలు రావాల్సినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పోరాడుతుంది.
ప్రజలు సోలార్ సిస్టమ్ ద్వారా తాము అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకొని విద్యుత్ను తాము వాడుకోవడమే కాకుండా పవర్ గ్రిడ్కు అమ్ముకునే అవకాశం ఉందని ఆర్బీఎన్ సోలార్ సిస్టమ్స్ ఎండీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని కేశవరెడ్డి స్కూల్ వద్ద గల తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ప్రజలకు అధిక మొత్తంలో వస్తున్న కరెంటు బిల్లు నుంచి ఉపశమనం పొందాలన్నారు. తమ ఇంటిపై ఉన్న ఖాళీ స్థలంలో రూఫ్ టాప్ నిర్మించుకొని కరెంటు ఉత్పత్తి చేసుకుని ప్రభుత్వానికి కూడా విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. కేవలం 10% అమౌంట్ కట్టగలిగితే బ్యాంకు రుణం పొంది సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తించేందుకు ప్రభుత్వం కేవలం 6% వడ్డీతోనే రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు తమ అవసరాలకు విద్యుత్ వినియోగించుకోవడమే కాకుండా అదనపు విద్యుత్ను అమ్ముకునే అవకాశం దీని ద్వారా లభిస్తుందన్నారు. కడప నగరం కేశవరెడ్డి పాఠశాల వద్ద తమ యూనిట్లో సంప్రదించి ఆధార్, పాన్ కార్డు, కరెంటు బిల్లు, మెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ ఇస్తే మిగతా విషయాలని తాము చూసుకుంటామన్నారు. నాణ్యమైన పరికరాల ఏర్పాటు మొదలుకొని ఇతర ఎలాంటి సమస్యలున్నా తాము పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా తమ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు అనేది విపరీతంగా ఈరోజు మనం చూస్తున్నాం. కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేంత విధంగా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి మనమే మన ఇంటి మీద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని రూఫ్ టాప్ నిర్మించుకొని దాని ద్వారా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటూ మిగిలిన ఏదైతే ఉందో ఎక్స్ట్రా అయినదంతా కూడా గవర్నమెంటు తీసుకొని గవర్నమెంటు ప్రతి యూనిట్కి ₹3.10 ప్రతి 6 నెలలకు మనకు అకౌంట్లో వేయడం జరుగుతుంది. దీన్ని కూడా అందరూ కూడా ఇంటిపైన పెట్టుకునే దానికి వీలు పడదు. కొంతమందికి స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి దానివలన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టోటల్ యూనిట్ కాస్ట్ 3 కిలోవాట్కి ₹2,10,000 అలాగా తీసుకుంటున్నారు. రకరకాల కంపెనీలు రకరకాల నాణ్యతను బట్టి. అలాగే ఏమవుతుందంటే ఆ కట్టేటువంటి అమౌంట్లో కూడా కేవలం 10% అమౌంట్ మీరు కట్టగలిగితే, కస్టమర్ కట్టగలిగితే తక్కిన మిగతా ఏదైతే ఉందో ₹2,00,000 బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే దానికి అవకాశం ఉంది. ఆ బ్యాంక్ లోన్లో కూడా ఏదైతే మోడీ గారు ఈ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం వర్తించే దానికోసమని ఆయన కేవలం 6%తోనే వడ్డీతోనే ఈ కస్టమర్లకు రుణాలు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్యాంకులను సమన్వయపరుచుకొని సోలార్ కావాలని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తే చాలు ఇప్పుడు ₹2,00,000 దీనిపైన లోన్ వస్తుంది, లోన్ ఇస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము రానున్న రోజుల్లో ఏ ఒక్క యూనిట్ కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం తీసుకోకుండా ప్రతి ఒక్క యూనిట్ మన అవసరాలు ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్ కావచ్చు, అదేవిధంగా ఏసీలు కావచ్చు, ఏదైనా కూడా మనమే ఉత్పత్తి చేసుకొని మనమే మన అవసరాలు ఉపయోగించుకొని మిగతా గవర్నమెంట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేసినారు ఈ సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో భాగంగా మేము మా కంపెనీ ఆర్బీఎన్ సోలార్లో ప్రత్యేకంగా ఈరోజు కడపలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆధునిక భారత శిల్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతి బాలల దినోత్సవ వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆదేశాల మేరకు జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. తొలుత పార్టీ నాయకులు, కార్యకర్తలు నెహ్రూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ స్వాతంత్రానంతరం భారత్ను ప్రజాస్వామ్య పునాదులపై నిలబెట్టి శాస్త్రీయ దృక్పథం, పరిశ్రమలు, విద్యారంగాల్లో నెహ్రూజీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రకమన్నారు. ఆయన నాయకత్వంలో ఏర్పడిన పంచవర్ష ప్రణాళికలు, భారీ పరిశ్రమలు, ఐఐటీలు, శాస్త్రీయ సంస్థలు భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా కొనియాడారు. సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రజలకు ఆహారం లేని సమయంలో గంజిని ప్రజలకు పంచినాడు. అటువంటి దీన స్థితి నుంచి పెద్ద పెద్ద ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ హాస్పిటల్
ఈ విధంగా చెప్పుకుంటా పోతే రైల్వే, ఎయిర్పోర్ట్లు కానుంచి, అదేవిధంగా మిలిటరీ కానుంచి దేశం అతి తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతూ చైనాని కూడా ఎనగవేస్తూ వెళ్ళిన దేశం అది. కానీ ఇప్పుడు చైనా కూడా మనకన్నా ముందెళ్తుంది. చైనా మన దేశ సరిహద్దులను ఆక్రమించుకుంటుంది. అవన్నీ మీడియాలో రాకుండా మీడియా మొత్తం మీద అధికారం తీసుకొని దేశాన్ని వెనకకు పొంగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. అటువంటి నాయకుడు మన దేశంలో పుట్టి మన దేశం కోసం పోరాడి మనకు స్వాతంత్రం ఈరోజు మనం తెచ్చుకున్నామంటే ఇటువంటి గొప్ప మహనీయుల వల్లనే అని ఆయనను స్మరించుకోవడం చాలా అవసరమని యువతకు చెప్తున్నాను. ఈరోజు అదేవిధంగా చిల్డ్రన్స్ డేగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. వారే రాబోయే భవిష్యత్తులో దేశానికి ప్రగతి వైపు తీసుకుని వెళ్తారనే నమ్మకం ఆయన ఉచ్చరించే ఆయన. కాబట్టి నేను ఒకటే చెప్పుకుంటున్నాను, దేశంలో ప్రతి వర్గం, ధనిక, పేద, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కానుంచి ప్రతి వర్గం ముందుకు వెళ్లాలంటే ఎవరు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా నిజమైన స్వేచ్ఛతో దేశం యొక్క స్వతంత్రాన్ని దాన్ని పొందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై వేంపల్లెలో బీజేపీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దొంతు సుమన్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఓట్ చోరీ జరిగిందని చెబుతున్నా బీహార్లో ప్రజలు మాత్రం కూటమికి అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. ఢిల్లీలో ఉగ్రదాడి జరిగితే కనీసం ఖండించిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. మహాగఠబంధన్ ఎన్ని ఉచిత పథకాలు ప్రకటించినా అక్కడి ప్రజలు కూటమికి అధికారం ఇవ్వడం హర్షణీయమన్నారు. ఓటు శాతం పెరిగి యువత నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచారని ఈ సందర్భంగా తెలిపారు. దేశ భద్రత బీజేపీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బీహార్ రాష్ట్రానికి సంబంధించి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇవాళ 190 సీట్లు సాధించి విజయాన్ని సాధించడం, అక్కడి ప్రజలు ఏదైతే వారసత్వ రాజకీయాలను చెల్లుతూ జవసత్వానికి బలపరుస్తూ వాళ్ళ తీర్పిచ్చి 190 సీట్లను భద్రత, రక్షణ అన్ని కూడా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతాయని చెప్పి భావించి అక్కడి ప్రజలు ఈ యొక్క తీర్పు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గారు తరచూ తన వేదికలలో ఒక మాట చెప్పేవారు. ఏదంటే బీహార్ లో సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్ లో లాలు ఉంటుంది ఉంటాడని చెప్పేవాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమోసాలో మాకు ఆలు కావాలి కానీ బీహార్ లో లాలు మాకు అవసరం లేదని చెప్పి వారికి చెంపపెట్టి పెట్టు వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా తక్కువ సీట్లు 2 పరిమితమయ్యి వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ దేశ భద్రత భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది, ఈ దేశ రక్షణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రజలకు అందుబాటులో అధునాతన విమానయాన సర్వీసులు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే హక్కు వైసీపీ నేతలకు లేదు. ఉమ్మడి కడప జిల్లా జనసేన కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ స్పష్టీకరణ. ఈ నెల 16వ తేదీన హిందూ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు. మీడియాకు వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.